అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. సుదూర ప్రాంతం నుంచి మనల్ని అందరినీ అనుగ్రహించి ఆ కృష్ణుని అనుగ్రహానికి పాత్రలు చేయడానికి చాలా విశేషంగా మనల్ని వారి సమయాన్ని మనకు వెచ్చించి అట్లాగే ఆ శ్రీకృష్ణ ప్రవచనామృతాన్ని ఈరోజు ధ్రువ చరిత్రతోటి ప్రారంభించుకోవడానికి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన వారు శ్రీ శిల్పా దీది గారు చాలా విశేషంగా మనల్ని ప్రవచనామృతాన్ని చెప్పడానికి స్వాగతిస్తూ సభను అలంకరించగలరని ప్రార్థన. ఇప్పుడు మనం ధ్రువ చరిత్ర ప్రారంభం చేద్దాం. అది ప్రారంభం చేసే ముందు 2 నిమిషాలు నామస్మరణ. ఎందుకంటే కొంతమంది పడుకుంటున్నారా? పడుకోవట్లేదు, కానీ నామస్మరణ చేద్దాం, సరేనా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అథాత కీర్తయే వంశం పుణ్యకీర్తే కురుద్వః, స్వాయం భువస్యపి మనోర్ హరేరంశాంశ జన్మనః ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ, వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ. శ్రీమద్ భాగవత గ్రంథంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కందాలు ఉన్నాయి. పూర్తి తెలియకుండా కొంచెం కొంచెం మనం ఇలా ప్రారంభం చేసుకుందాం. ఎన్ని స్కందాలు? 12 స్కందాలు. ఎన్ని శ్లోకాలు? 18,000 శ్లోకాలు. దాన్నే బ్రాహ్మణులు అంటారు. చక్కగా ఒక్కసారికి కంఠస్థం చేసేసుకుంటారు కదా. దాంట్లో 4వ స్కందంలో మనకు ధ్రువ చరిత్ర అనేది చెప్పబడుతుంది. ఎందుకు ధ్రువ చరిత్ర చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ధ్రువుడు చిన్న బాలుడు, అంటే 5-6 సంవత్సరాల బాలుడికి భగవద్ దర్శనం అనేది కలిగింది. అంటే తను కోరుకున్నది తను సాధించగలిగాడు. భగవద్ దర్శనం అనేది కలిగింది కదా. ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు, కానీ నేను చెప్పాను కదా మొన్న కూడా, బాలులకు చెప్పాలి అన్న కోరిక. తర్వాత మనం అందరం కూడా బాలులమే అండి. ఎలాగా అంటే మన జ్ఞానము చాలా అల్ప జ్ఞానం. ఒక బాలునివనే మనం గనక తెలుసుకుంటే జ్ఞానము మనకు వృద్ధింగతం అవుతుంది. మన జ్ఞానము నేను పెద్ద అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము నేను ఇంత పెద్దగాన్ని మరి నేను ఎలా నేర్చుకోవాలి అని మనం సంకోచిస్తాము. మా గురుగారు ఒక మాట ఏం చెప్తారు అంటే, ఎప్పటికైనా చిన్న పిల్లల్లాగా ఉండాలి జ్ఞానం పరంగా. నాకు ఇంకా ఏమి రాదండి, ఇంకా నేర్చుకోవాలి అన్న భావన ఎప్పటికీ ఉంటేనే మనము జ్ఞానము అనేది ప్రాప్తం చేయగలుగుతాం. పెద్దవాడిని అయ్యాను అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అమ్మో నేను ఇంత పెద్దవాడిని, నేను ఎలా అడగాలి అని మనకు ఉంటుంది. కాబట్టి బాలుని వలె అందరూ జ్ఞానపరంగా మనం చిన్నవారిగా అయి ఈ కథను మనము విందాము. తర్వాత స్మారయే నతు శిక్షయే. ఇక్కడ నేను అందరికీ మీకు శిక్షించడానికి ఏదో అంటే నేర్పించడానికి రాలేదు. అందరికీ తెలిసిన ఒక చరిత్ర ఏంటిది అంటే, భగవద్భక్తి చేయడం వల్ల, సదాచారం చేయడం వల్ల ఎప్పుడు కూడా మనిషికి కావాల్సింది దొరుకుతుంది. నిజమైన సంతోషము కూడా జీవితంలో కావాలి అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరిస్తే చాలు. అర్థమైందా? అయితే ఈ కథ ఎవరిది అంటే ధ్రువుడి కథ. ధ్రువుడు ఎవడు అంటే, మనకు సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే భగవాన్ శ్రీ నారాయణుల వారు సృష్టిని రచించాలి అనుకున్నారు, రచించారు. మరి రచించిన తర్వాత అక్కడ జీవుల్ని రచించాలి, ఇవన్నీ కార్యం చేయాలి అంటే ఒక మేనేజర్గా పెట్టుకున్నది ఎవరిని అంటే బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు తపశ్చర్య చేసి ఈ సృష్టిని రచించారు. అందరూ జీవరాశులు కూడా బ్రహ్మదేవుడు రచించాడు.
అందరిని రచించిన తర్వాత కూడా మరి ఎవ్వరికి అసలు బుద్ధి అన్నది లేదు కదా, ఇంకేదో సృష్టి చేయాలి అన్న కోరిక కలిగినప్పుడు మళ్ళీ భగవంతుడి ధ్యానం చేసిన తర్వాత బ్రహ్మదేవుడు శరీరం నుంచి ఒకటేసారి మను శతరూప అంటే మొదటి ఆడ మొదటి మగవారు జన్మించారనమాట. మను శతరూప. ఇక్కడ దాకా జరిగిన మొత్తం సృష్టి ఏదైతే ఉందో దీనికన్నా ముందు ఋషులు వచ్చారు. ఇప్పుడు మనకు సమయం లేదు, సమయాభావం కాబట్టి నేను మీకు సంక్షిప్తంగా చెప్తున్నా. అప్పుడు మను శతరూప ఒకటేసారి వచ్చారు. ఇక్కడి తర్వాత జరిగిన సృష్టి మొత్తము మైథుని సృష్టి అన్నమాట. కానీ ఇక్కడి దాకా జరిగిన సృష్టి సంకల్ప సృష్టి, దీని తర్వాత జరిగిన సృష్టి మైథుని సృష్టి. వీళ్ళిద్దరూ ఒకటేసారి బయటికి వచ్చారు, కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇద్దరు ఒకటేసారి ఎందుకు వచ్చారు? ఎందుకు అంటే సమాజంలో స్త్రీ యొక్క మహాత్మ్యం ఎంతుందో అంతే పురుషులకు కూడా ఉంది. పురుషులకు ఎంత మహాత్మ్యం ఉందో అంతే స్త్రీలకు కూడా ఉంది. కాబట్టి మొదట పురుషుడు తర్వాత స్త్రీ కాసేపు అయిన తర్వాత కాదు, ఇద్దరు ఒకటేసారి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులు, మీరు శ్రేష్ఠులు, జ్యేష్ఠులు, సమాజంలో పురుష ప్రధాన సమాజం మనది కదా. మీరు ఎంత శ్రేష్టమైన వారు కానీ మనకు ఒక తల్లి అనేది ఉంటుంది కదా, అందరికీ తల్లి అనేది ఉంటుంది. రాముడికి కృష్ణుడికి కూడా తల్లి అనేవారు ఉన్నారు. తండ్రి ఎవరు అంటే తెలియదు, కానీ అందరికీ తల్లి ఉందా లేదా? కాబట్టి మాతృస్వరూపం అనేది చాలా అవసరము. స్త్రీలు లేకుంటే సృష్టి లేదు, అలాగే పురుషులు కూడా అవసరం. కాబట్టి ఇద్దరు ఒకటేసారి వచ్చారు. వచ్చిన ఇద్దరికి ముగ్గురు కన్యలు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి, ముగ్గురు కన్యలు. ఇద్దరు అబ్బాయిలు. ఎవరు అంటే ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఆ ముగ్గురు యొక్క కథ మనకు తృతీయ స్కందంలో వస్తుంది. దేవహూతి, ఆకూతి, ప్రసూతి. ఆకూతి ప్రసూతి కథ మనకు చతుర్థ స్కందంలో మొదటి కథలో వస్తుంది. ఇప్పుడు రెండో భాగము చతుర్థ స్కందంలో మనకు ఉత్తానపాదుడి యొక్క కథ. ఉత్తానపాదుడి యొక్క కొడుకు ధ్రువుడు. అయితే ఉత్తానపాదు రాజుకి ఇద్దరు భార్యలు. నేను ఈ క్వశ్చన్స్ అడుగుతాను, సరేనా? ఓకే, మాట్లాడొద్దు, టీచర్ పనిష్మెంట్ ఇచ్చేస్తుంది మాట్లాడితే. సో ఏమవుతుంది? ఉత్తానపాదుడు అన్నవాడికి ఇద్దరు భార్యలు అన్నమాట. ఇద్దరు భార్యల పేరు ఏంటిది? సురుచి, సునీతి. సురుచి, సునీతి. మొదటి భార్య సునీతి, రెండో భార్య సురుచి. సునీతికి కొడుకు ఎవడు అంటే ధ్రువుడు. సురుచికి కొడుకు ఎవడు అంటే ఉత్తముడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, మామూలుగా జనాలు గనక వింటే ఇదేంటిది, ఒక రాజుకి ఇద్దరు భార్యలు, ఒకరు ఇష్టమైన భార్య ఒకరు ఇష్టం లేదనమాట. సునీతి ఇష్టం లేదు, చిన్న భార్య ఇష్టం. ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి కదా. మరి భాగవతంలో ఏముంది విశేషంగా అనుకుంటా. కానీ శ్రీమద్ భాగవతము సమాధిలో రాసిన గ్రంథము. పారమహంస్యాం సంహితాయాం. ఇది ఇట్లా బుక్ పెట్టుకొని మనం కూర్చొని ఇక్కడి నుంచి ఏదో తీసుకొని అక్కడి నుంచి తీసుకొని ఆలోచించి రాసిన గ్రంథం కాదు. వేదవ్యాసుల వారికి సమాధిలో ఏదైతే కనిపించిందో అది ఆయన రాశారు. కాబట్టి ఇది సమాధి గ్రంథము. మనం చదువుకుంటే మనకు అర్థం కాదు, ఇది గురుముఖతనే వినాలి. కాబట్టి దీని యొక్క తాత్పర్యార్థం ఏంటిది? ప్రతి జీవుడు ఉత్తానపాదుడు. ప్రతి జీవుడు ఉత్తానపాదుడు. ప్రతి జీవుడికి ఇద్దరు భార్యలు. వింతగా ఉంది కదా. మనకు మాటల్లో ఇలా అర్థం కాదు. దాని మీనింగ్ ఏంటిది? తాత్పర్యార్థం ఏమిటి అంటే, ఉత్తానపాదుడు అంటే ఎవరు? ప్రతి జీవి ఉత్తానపాదుడు అంటే తనకు తల కింద ఉంది, కాళ్ళు పైకున్నాయి. మరి అదేంటి దక్క, మాకైతే తల పైకుంది అనుకోవచ్చు మీరు కదా. కానీ అమ్మ గర్భంలో బాలుని స్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనం అమ్మ కడుపులో ఉంటాం కదా అందరము. అప్పుడు మనం ఎలా ఉంటాము? మన తల కిందికి ఉంటుంది, కాళ్ళు పైకుంటాయి. దాన్ని ఉత్తానపాదుడు అంటారు. ఇంకొక అర్థం ఏమిటి అంటే, మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఉత్తానపాదుని వలె ఉంటుంది. అంటే బుద్ధి కింద ఉంది, కాళ్ళు పైకున్నాయి అనమాట. బుద్ధిని సరిగ్గా ఉపయోగించడం లేదు అన్న జీవి పేరు కూడా ఉత్తానపాదుడు, మనిషి వలె. అదేంటి దక్క అలా అంటున్నారు అంటే, ఇక్కడ వస్తుంది ఏంటిది అంటే, మనందరికి ఇద్దరు భార్యలు. మరి పెళ్లి కాలేదు కదా, ఇద్దరు భార్యలు ఏంటి అనుకుంటున్నావు కదా. అయితే అంటే గమ్మత్తుగా చెప్పాలి, అందరు నవ్వాలని, అందరు అర్థం చేసుకోవాలి. కథలు అంటే అందరికి ఇష్టం కదండి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి ఇష్టం కదా. అందుకోసం కథారూపంలో చెప్పారు. మరి ఇద్దరు భార్యలు ఎవరు? సునీతి, సురుచి. సునీతి అంటే ఏంటిది? ఒక భార్య మంచిది, నీతి అన్నమాట. తను మనకేం చెప్తుంది? పొద్దున్న తొందరగా లేవాలి. ఎంతమంది తొందరగా లేస్తారు ఇక్కడ?
లేవబుద్ధి కాదు కానీ గురుగారు లేపుతారు అనే కదా. అయితే మనకు నీతి చెప్తుంది. నీతి ఏం చెప్తుంది? సత్యం వద. కానీ ఎంతమంది అబద్ధాలు చెప్తారు? మీరు చెప్పరు అనుకోండి, కానీ కొంతమందికి ఏంటిదంటే రోజు ఒక 10 సార్లు అన్నా అబద్ధం చెప్పకుంటే నా అన్నం అరగదనమాట కదా. నీతి మొదటి భార్య అంటే మనకేం చెప్తుంది? మన బుద్ధి మంచిగా ప్రవర్తించు కదా. సురుచి అంటే ఏంటిది? రుచి, ఇష్టమైనది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మనకంటే, డాక్టర్ చెప్పారనుకోండి, మీరు బాగా బలవంతులుగా అవ్వాలి, మంచిగా ఉండాలి మీ శరీరం అంటే ఎక్కువగా తీపి తినకండి అంటారు. తీపి అంటే ఇప్పుడు తినే మనం షుగర్ ఉంది కదండి, చక్కెర, అది ఎక్కువగా తినకూడదు అనమాట. మనం బాగా బలవంతంగా ఉండాలి అంటే, ఇప్పుడు నేను చూడండి ఇలా చక్కగా స్ట్రైట్ కూర్చున్నాను కదా, మీరు అందరు చూడండి ఇలా కూర్చున్నారు. మా గురుగారు అంటారు ఇలా కూర్చుంటే ఏమీ రాదు అనేసి, ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటేనే విద్య వస్తుంది. కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నారు కదా, ఎందుకు చెప్పండి? ఎందుకు ఇలా కూర్చుంటే వస్తుంది? ఎందుకు అంటే మన శరీరంలో ఈ బ్రెయిన్ ఉంది కదా, ఇక్కడి నుంచి అన్ని నాడులు మనకి ఇక్కడి నుంచి కిందికి వెళ్తాయి అన్నమాట. ఆ వెన్న మొక్కలో నుంచే మనకు మొత్తం చేతులకు కాళ్ళకు కూడా నర్వస్ సిస్టమ్, బ్లడ్ వెజల్ సిస్టమ్ కూడా లోపల నుంచి మనకు వస్తుంది. అప్పుడు మొత్తం శరీరానికి కూడా రక్త ప్రవాహం సరిగ్గా జరగాలి, మన మెదడు శరీరం బాగా పనిచేయాలి అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ కూర్చోవాలి. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మన వాటర్ పైప్ ఉంటుంది కదా, అది నీళ్లు వేస్తున్నప్పుడు కొంచెం బెనికిందంటే నీళ్ళు బయటకు వస్తుందా? రాదు. అలాగే మన బుద్ధి కూడా సరిగ్గా బాగా పనిచేయాలి అంటే మనం ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్ కూర్చోవాలి. అయితే రుచి ఏమంటుంది అంటే ఇలా కూర్చో ఏమవుతుందిలే అనుకుంటాం కదా. డాక్టర్స్ చెప్తారు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎక్కువగా తినకూడదు. యుక్తాహార విహారస్య, కొంచెం అంటే మనకి ఇంకా కొంచెం ఆకలి ఉంది అంతవరకు తింటే మీరు బాగా అభ్యసించగలుగుతారు. నేను ఇంకో 10 సార్లు చేస్తే నాకు తొందరగా కంఠస్థం అవుతుంది. కానీ రుచి అన్నది ఏమంటుంది అంటే ఓన్లీ 10 సార్లు చేశాను కదా, ఇంకెందుకు వదిలేస్తాను. నీతి మొదటి భార్య మనకేం చెప్తుంది అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు ఆచరించు, అప్పుడు నీకు జీవితం సుఖపడుతుంది. రుచి ఏం చెప్తుంది? నీతి గురించి ఆలోచించకు, నీకు ఇష్టం ఉన్నది తిను, నీకు ఇష్టం వచ్చినప్పుడు పడుకో, నీకు ఇష్టం వచ్చినప్పుడు లేయి, అంటే నీతిని పాటించకు అని మనకు సురుచి రెండో భార్య చెప్తుంది. ఉత్తానపాదుడు ఏం చేస్తాడు? ఉత్తానపాద జీవుడికి సురుచి అంటే ఇష్టం. అంటే మనం అందరం ఉత్తానపాదులం కదా, మనం అందరికీ తెలుసు నిజం చెప్పాలి, ధర్మబద్ధంగా ఉండాలి, మన ధర్మాన్ని ఆచరించాలి, అన్నీ మనకు తెలుసు. కానీ మనకేం చేస్తుంది మన బుద్ధి అంటే ఉల్టీ బుద్ధి కదా, తల కింద ఉంది కాళ్ళు పైకున్నాయి. అదేం చేస్తుంది అంటే నీతి అంటే ఇష్టం లేదు, బజ్జీలు బాగా తినాలనిపిస్తాయి, కానీ ఎక్కువగా మనము నూనెలో వేయించినవి తిన్నాం అనుకోండి హెల్త్ బాగా ఉండదు. కానీ మనకు రుచి ఏమంటుంది? రుచి ఏమంటుందంటే అదే తిను అంటుంది. మనకు బుద్ధి ఏమంటుంది? నీతి తినకు అంటుంది. కానీ మనం ఏం చేస్తాము? ఎప్పుడు కూడా నీతి గురించి ఆలోచించకుండా రుచి గురించి ఆలోచిస్తాము. కాబట్టి మనమందరము ఉత్తానపాదులము అన్న భావ కూడా మనకి కథలో చెప్పబడింది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనం కనుక సునీతిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు సునీతి వల్ల ఆ ఉత్తానపాదుడు కలిగే సంతానం ఎవరు అంటే ధ్రువుడు. ధ్రువుడు అంటే ఎవడు? ధ్రువ అంటే అచలుడు, ధ్రువుడు అంటే స్థిరంగా ఉన్నవాడు, దాన్ని ధ్రువ అంటారు. సురుచిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, సురుచి భార్యతో ఉత్తముడు కలుగుతాడు. ఏదన్నా మంచివి తింటున్నామండి, మంచిగా హాయిగా ఉంటున్నాం, ఏమంటే ఉత్తమంగా ఉన్నాం అనుకుంటాం, కానీ అది ఉత్తమమైనది కానీ స్థిరమైనది కాదు. ధర్మాన్ని ఆచరిస్తేనే ధర్మము ఎప్పుడు కూడా జయిస్తుంది, ధర్మమే స్థిరంగా ఉంటుంది, సత్యమే స్థిరంగా ఉంటుంది, ధ్రువంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ధ్రువం కావాలి, అచల స్థితి కావాలి, మానసిక శారీరక ఇహలోక లౌకిక కావాలి అంటే ఎప్పుడు కూడా సునీతిని ఆశ్రయించి ధ్రువుడినే నువ్వు కను అని మనకు కథ చెప్తుంది. అయితే ఇది తాత్పర్యార్థము. ఇప్పుడు మనము కథారూపంలో వెళ్దాం. ఏంటిది అంటే ఉత్తానపాదుడకు 2 భార్యలు అనమాట, సునీతి సురుచి. సునీతి అన్న భార్య ఇష్టం లేదు కాబట్టి ఆ రాజ్యమహలం కన్నా బయట పెట్టేస్తాడు ఆ రాణిని. అంటే తన కొడుకు కూడా చిన్నవాడు, 4-5 సంవత్సరాల బాలుడు బయట ఉంటాడు. తర్వాత సురుచి మాత్రం ఇంట్లో ఉంటుంది. అయితే ఒక్క సంఘటన ఏం జరుగుతుంది అంటే ఆ చిన్న ధ్రువుడు ఆడుకుంటూ వచ్చి
నాన్న తొడ మీద ఉత్తపుడు కూర్చున్నట్టు చూస్తాడు. చూడంగానే అరే తను తమ్ముడు కూర్చున్నాడు, నేను కూడా కూర్చోవాలి నాన్న తొడ మీద, ఉంటుంది కదా అమ్మ నాన్న దగ్గర మనం కూర్చోవాలి అనేసి. అప్పుడు కూర్చోవాలి అని దగ్గరికి వెళ్తే నాన్న తనని కూర్చోనివ్వడు. ఎందుకు అంటే సురుచి భయం, చిన్న భార్య ఏమంటుందో ఏంటో అన్న భయం అన్నమాట. కూర్చోనివ్వడు. అది చూడంగానే సురుచి వెంటనే వచ్చి చిన్న బాలుడిని, నువ్వు మీ నాన్న తొడ మీద కూర్చోవాలి అంటే నువ్వు నా గర్భం నుంచి పుట్టాలి, వెళ్ళు ఇక్కడి నుంచి, నువ్వు ఆ పెద్ద రాణి కొడుకువి, నా గర్భంలో నుంచి పుట్టేవాడే రాజ్యం మీద కూర్చుంటాడు, వాడికి అధికారం ఉంటుంది, వాడికి పదవి ఇవ్వబడుతుంది, నువ్వు కూర్చోలేవు, వెళ్ళు, నారాయణుని స్మరించి తపశ్చర్య చేసి నా గర్భాన పుట్టాలి అని కోరుకో అంటుందన్నమాట. ఎంత మూర్ఖత్వం చూడండి. దేవుడినే తపశ్చర్య చేస్తే, దేవుడే మనకు ప్రసన్నుడైతే మళ్ళీ గర్భవాసం ఎందుకు దొరుకుతుంది మనకు కదా? ఎవరైతే భగవంతుడి ఆశ్రయిస్తాడో, భగవంతుడి భక్తి చేస్తాడో వారు జన్మ మృత్యు నుంచి బయట పడిపోతారు. కానీ తను మూర్ఖురాలు కదా, తనేమంటుంది అంటే నా గర్భంలో నుంచి పుడితే నీకు పదవి దొరుకుతుంది అంటాడు. అప్పుడు చిన్న బాలుడు చాలా బాధపడతారు, నాన్న ఏమన్నా ఆపుతాడేమో అని చూస్తే నాన్న ఆపడనమాట. అప్పుడు బాధపడుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు సునీతి మాత దగ్గరికి ఏడుస్తూ పోతే తల్లి ఏమంటుంది, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు, నేను నీకేమన్నా ఎవరన్నా అన్నారా చెప్పు, నేను మీ నాన్నతో చెప్తాను అంటుంది. నాన్నతో చెప్తాననగానే ఇంకా ఏడ్చేస్తాడు. ఎందుకు అంటే నాన్ననే కదా బాధ పెట్టింది. సో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళందరూ వచ్చి, దాసులందరూ వచ్చి, అమ్మ ఇలా ఇలా జరిగింది, చిన్న బాలుడని కూడా చూడకుండా నాన్నగారు ఒళ్ళో కూర్చోపెట్టుకోలేదు, ఇలా అన్ని అనరాని మాటలన్నీ అనింది తల్లి సురుచి మాత అనగానే తను చాలా ఏడుస్తుంది. అప్పుడు ఆ తల్లి ఏమంటుంది అంటే, ఇప్పుడు మన జీవితంలో ఇలా జరిగిందనుకోండి, ఎవరన్నా అవమానం చేశారు, మనలాంటి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి ఏదో చెడు జరగాలి అనుకుంటారు. తల్లి సునీతి ఆలోచించండి, మన బుద్ధి కూడా సునీతి ఉంటే ఏం చేస్తుంది, తను ఏమంటుంది, నాన్న మీ అమ్మ చేసిన పని నువ్వు చెయ్యి, కానీ ద్వేషరహితంగా చెయ్యి. ఒక మనిషి జీవితంలో వృద్ధి చెందాలి అంటే భగవత్పాదాశ్రయాలే చేరుకోవాలి, భగవద్భక్తినే చేయాలి. కానీ ఆ భగవద్భక్తి కనుక మనము ద్వేషంతో చేస్తున్నాం అనుకోండి, భగవద్భక్తి చేసేటప్పుడు వాళ్ళకి చెడు జరగాలి అని కోరుకుంటే భగవంతుడు ఎలా ప్రసన్నుడవుతాడు? ఎందుకు అంటే ఒకరికి చెడు జరగాలని కోరుకుంటున్నాం కదా, ఆ మనిషిలో కూడా నా రాముడు లేడా అన్న అక్కడ దగ్గర మనం ఫెయిల్ అయిపోతాం కదా. నిజంగా జ్ఞానం కలిగి ఉంటే ప్రతి జీవిలో మనకు భగవంతుడు కనిపించాలి. మరి ఆ భగవత్ ఆరాధనలో ద్వేష, కామ, మత్సరము ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది భగవద్భక్తి ఎలా అవుతుంది? కాబట్టి నీతిని ఆశ్రయిస్తే నీతి ఏం చెప్తుంది అంటే, ఎప్పుడు కూడా ఒకరిని ద్వేషించి మత్సర భావంతో ఎప్పుడు కూడా మనము భగవత్ స్మరణ చెయ్యకూడదు. ఏ అనుష్ఠానం కానివ్వండి, ఏ అభ్యాసం కానివ్వండి, ఏది చేస్తున్నా కూడా ఒకరికన్నా నేను మంచివాడిని, లేదంటే ఎవరికన్నా చెడు జరగాలి అన్న భావనతో ఎప్పుడు మనం చేయకూడదు. భగవంతుని కోసం, భగవంతుని ప్రీతి కోసం భగవత్ నామస్మరణ చేయాలి అని భక్తులు మనకు చెప్తారు. అయితే ఈ చక్కటి మాట విన్న తర్వాత ధ్రువుడు, అమ్మ నువ్వు కూడా నాతో వచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను అంటే, లేదు నాన్న, నేను పతివ్రత నారిని, మంచి ఉన్నా చెడు ఉన్నా నేను ఈ భర్తతోనే ఉంటాను. పతివ్రత అన్నదానికి అర్థం ఏంటి తెలుసా? వ్రతము అంటే ఏంటిది? ఏకాదశి వ్రతం మనం చేస్తాం. ఇప్పుడు వ్రతము అంటే ఏంటిది? మనం తినకుండా ఉండాలి కదా, తినకుండా ఉంటాము. కొంతమంది నీళ్లు కూడా తాగకుండా చేస్తారు, కొంతమంది ఏదో కొన్ని ఫలాహారాలు తీసుకొని చేస్తారు. అది వ్రతంగా మనం చేస్తాము. ఎందుకు వ్రతము అంటే కఠినంగా ఉంటుంది. రోజు తినే మనిషికి ఒకరోజు తినకుండా ఉండాలంటే కష్టం కదా, అప్పటికీ తినకుండా వ్రతబద్ధంగా మనం చేస్తాం. అలాగే భర్తలో కూడా ఎన్ని దోషాలున్నా, భర్త రోగిగా ఉన్నా, చెడ్డవాడుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా నేను తనతోనే ఉంటాను అని ఆ వ్రతాన్ని ధరించి భార్య తనతో ఉంటుంది కాబట్టి అది పతివ్రత ధర్మము. ఇది మీకోసం కాదనుకోండి, మాతృమూర్తుల కోసం చెప్పాను. ఇలా పతివ్రత నాన్న నేను రాను, నువ్వు వెళ్ళు, చక్కగా అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు అంటే ఆ చిన్ని ధ్రువుడు వచ్చి ఆ సురుచి మాతకు నమస్కారం చేసి పాదాభివందనాలు చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తాడు? చిన్ని బాలుడు, 5-6 సంవత్సరాల బాలుడు. ఇప్పుడు మనకు అన్నాం అనుకోండి, అమ్మ నాన్న లేకుండా రోడ్డు మీద నైట్ ఉండు అంటే మనకు ఎంత భయం వేస్తుంది కదా.
కానీ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మధువనంలోకి వెళ్ళిపోయాడు. అంటే వనవాసంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరు లేరు, అమ్మ లేరు, నాన్న లేరు, ఎవ్వరు లేదు, తినడానికి లేదు. అయితే అలాంటి అవస్థ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే, ఒక జీవి అన్నీ వదులుకొని ఎప్పుడైతే పరమాత్మ భక్తి ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఆకాశంలో అంటే వైకుంఠంలో ఉన్న నారాయణుడికి మన గురించి ఏమంటారు, ప్రేమ కలుగుతుంది. అన్నీ వదిలేసి నా గురించి వచ్చావా అనేసి తనని ఆశ్రయిస్తాడనమాట. అందుకోసం చాలామంది ఏమనుకుంటారు అంటే, భక్తులకు వెనక ముందు ఎవరు ఉండరు అనుకుంటారు. కానీ భక్తులకు వెనక ముందు పైన కింద అన్ని చోట్ల కూడా భగవన్ రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, భక్తులకున్న సంతోషం జీవితంలో ఏమీ లేకున్నా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకు అంటే నిజమైన సుఖము ఆనందము భగవద్భక్తిలోనే ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తారు, బాలుడు సరే అని వెళ్ళిపోతాడు. నారాయణుడికి మాత్రం అనిపిస్తుంది, అయ్యో ఇంత చిన్న బాలుడు అన్నీ వదిలేసి వచ్చేసాడే అనేసరికి నారాయణ నారాయణ అనుకుంటూ నారద మహర్షి అక్కడికి వస్తారు. ఎప్పుడు కూడా మీరు చూడండి, ఏ భక్తుడికైనా భగవద్ దర్శనం కలిగింది అంటే ఆయనకు నారద మహర్షి దర్శనం కలుగుతుంది. పూర్వంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి. మన కలియుగంలో గనక చూస్తే అన్నమాచార్యుల వారికి ఆ వీణ ఇచ్చి కీర్తన చేయమని చెప్పింది కూడా నారద మహర్షి. కాబట్టి ఆ నారద మహర్షి రావడం అనేది జరిగింది. వచ్చి, మరి చిన్న బాలుడివి కదా నువ్వు, నీకు భయం వేయదా, అన్నీ వదిలేసి వచ్చేసావు, భయం వేయదా అంటే, నాకెందుకు భయము స్వామి, గర్భంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరైతే రక్షించాడో ఆ స్వామి ఇక్కడ నన్ను రక్షించడా అన్న మాట అడుగుతాడు. ఒక్కసారి ఆలోచించండి, అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ఎవరు రక్షించారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అనుకుంటారు ఏంటిదంటే డాక్టర్ మనని రక్షిస్తాడు అనుకుంటున్నాం కదా. కానీ డాక్టర్ రక్షింపగలిగితే డాక్టర్ ఎందుకు చనిపోతాడు కదా. కాబట్టి మనకు నిజమైన సంరక్షణ ఇచ్చేది పరమాత్మ. అంత దివ్యమైన తేజస్సు చూసి ఆ బాలుడిది ఆ ధైర్యము, ఆ భగవద్భక్తి, ఆ శరణాగతి చూసి నారద మహర్షి ఏమంటారు అంటే, నేను నీకు సాధన ఎలా చేయాలి చెప్తాను. మనము గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు వెంటనే కూర్చోనానా నా గురుమంత్రం తీసుకో అని ఎప్పుడు చెప్పరు. ఎప్పుడన్నా కూడా మన అందరికీ గురువులు పరీక్ష తీసుకుంటారు. నేను మా గురుగారిని ఆశ్రయించిన తర్వాత కూడా, అంటే 16 సంవత్సరాల్లో ఆశ్రయించాను మొదటిసారి. అప్పుడు గురుగారు నాకు భాగవత కథ నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి అన్నారు. నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు కానీ అప్పుడు గురుమంత్రం ఇవ్వలేదు. నేను దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఋషికేశ్ వెళ్ళిన తర్వాత గురుగారు ఆజ్ఞ చేయండి అంటే, ఈరోజు నా గురుమంత్రం తీసుకో అన్నారు. అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే, నేను నిజంగా చెప్తున్నానండి, నాకు అహంకారం వచ్చింది. నాకు గురుగారే అన్నారు గురుమంత్రం తీసుకోమని. తర్వాత నాకు జ్ఞానం కలిగిందనుకోండి. కానీ గురువులు పరీక్ష తీసుకొని ఆ పరీక్షలో కూడా వాళ్ళే పాస్ చేస్తారండి. మనము గురువు ఆశ్రయించాము, నేను గురువుని చెప్తున్నట్టు నేను మనం అంత అహంకారం చేసినా కూడా గురు కృప లేకుండా మనం ఎప్పుడు కూడా ఎదగలేము. అలాగా గురువు మొదట పరీక్ష తీసుకుంటారు. కాబట్టి జీవితంలో ఎప్పుడన్నా మనకు కష్టాలు వచ్చాయనుకోండి, ఎప్పుడు కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు మనం ఏమంటామంటే, ఇన్ని కష్టాలు ఎందుకు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఆ కష్టాలు ఏమీ కాదు, ఆ కష్టాలు అంటే పరీక్షలు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కూడా వేద పరీక్ష ఇస్తారు కదా, అది కఠినంగా ఉంటాయి కదా. అలా జీవితంలో కూడా ఇప్పుడే నేను తూని స్వామీజీ సచ్చిదానంద సరస్వతి వారు చెప్పే ప్రవచనం విన్నాను. ఆయన చెప్తున్నారు, ప్రవచనం చెప్పడం ఒక మాట, ఒక వేదపాఠిగా అవ్వడం లేదంటే ప్రవచనకర్తగా అవ్వడం ఒక మాట, కానీ ఆచరించే మనిషి ఎప్పుడైతే ఒక్క వాక్కు చెప్తాడో ఆ ఒక్క వాక్కు వల్ల మనిషి జీవితం మారిపోతుంది. కాబట్టి మనము అభ్యసించడం ఒకటి, కానీ మన జీవితంలో కష్టాలు రావాలి. గుర్తుపెట్టుకోండి, రావాలి. వస్తేనే ఆ పరీక్షలో మనం పాస్ అవుతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేగాని కష్టాలు రావద్దు, భక్తులకు కష్టాలు రావు, ఎందుకు ఈ కష్టాలు అనుకోవద్దు. ఆ కష్టాల్లోనే మనకు మన పరీక్ష అనేది జరుగుతుంది. ఎలాగా అంటే, అంత అనుకూలంగా ఉందనుకోండి, అప్పుడు ఎవరన్నా ధర్మాన్ని పాటిస్తారు. అనుకూలంగా లేనప్పుడు ధర్మాన్ని పాటించడమే దాన్ని ఒక నిజమైన సాధకుడు అంటారు. కాబట్టి కష్టాల్లో మనకు మన నిజ స్వరూపం అనేది తెలుస్తుంది. ఇప్పుడు పూజ పారాయణం ఇవన్నీ చేస్తాం కదా, అంత బాగుంది, కూర్చున్నాము, మనకు అస్సలు పరిస్థితి బాగాలేదు, కూర్చోలేకపోతున్నాను, జ్వరంగా ఉంది, అప్పటికి కూడా నా నిత్య నియమము, నేను సంధ్యావందనం వదులుకోకూడదు, అది నిత్యకర్మ అని అలాంటి సమయంలో కూడా లేచి చేస్తేనే అదే కదా పరీక్ష. అంత బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారు కదా. కాబట్టి కష్టాలు శారీరక, మానసిక, ఆర్థిక ఇవన్నీ కష్టాలు కూడా మంచివే. ఈ కష్టాలు ఉన్నప్పుడు మనకు మన తేజస్సు,
మనం ఎందుకు పుట్టామో, భగవంతుడికి మనకు ఎంత దగ్గర అవుతున్నామో మనకు ఆ సమయంలో తెలుస్తుంది. ఈ పరీక్ష నారద మహర్షి తీసుకున్నారన్నమాట. ఏమంటున్నాడు, ఆయనకు ఆ చిన్ని బాలుడుకు అన్నీ వదిలేసి వచ్చినా కూడా భయం వేయడం లేదనమాట. ఆయన ఏం చేశాడు అంటే ఆ నిర్భయత్వాన్ని చూసి, భక్తి చేస్తున్నాము అంటే మనకు భయం ఉండకూడదు, భయం ఉంది అంటే భక్తి లేదు. ఎందుకు అంటే భక్తి ఉంటే మనకు పరమాత్మ చరాచరాల్లో ఉన్నాడు అని తెలిసినట్టే కదా, ఆ జ్ఞానం ఉంటేనే కదా ఆ పరమాత్మ నన్ను రక్షించడా, గర్భంలో ఎవరు రక్షించారో అని అడగంగానే నారద మహర్షికి అర్థమైపోయింది అనమాట ఎంత భక్తి ఎంత శ్రద్ధ అని. అప్పుడు ఆ చిన్న బాలుడకు చెప్పారన్నమాట, మధువనంలో వెళ్ళు, అక్కడ వెళ్ళి యమునాలో నిత్యంగా స్నానం చేసి భగవద్ ధ్యానం ఎలా చేయాలి చెప్పారన్నమాట, భగవత్ స్వరూప ధ్యానం ఎలా చేయాలి అని చెప్పారన్నమాట. తర్వాత భగవద్ జపాన్ని ఎలా చేయాలి అని ఓం నమో భగవతే వాసుదేవాయ అని 12 మంత్రాన్ని ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలి చెప్పారు, ఉపవాసం ఎలా చేయాలి అని చెప్పారు. అక్కడ ఆయన చేసిన తపశ్చర్య చాలా కఠినంగా ఉంటుంది. 3 రోజులకు ఒక్కసారి కందమూల ఫలాలు తీసుకునేవాడు. 1 నెల ఇలా చేశారు. దాని తర్వాత ఇంకో నెలలో ఏం చేశారు అంటే ఆ కందమూలాల ఫలాలు కాదు, ఎండిపోయిన ఆకులు. మనం ఒకసారికి ఒక్క రోజులో ఎన్నిసార్లు తింటాము? 3, కొంతమంది 4, 5 కూడా, కొంతమందికి ఇంకా ఆగదనమాట. సో అట్లాంటి వాళ్ళు మనం ఉపవాసం చేయాలి అంటే కష్టము. అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నాను, ఇది పూర్వకాలం కథ, ఇది కలియుగం కథ కాదు. అప్పుడు అలాగా ఉపవాసాలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు, ఖచ్చితంగా ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇలాగ చేశారన్నమాట. అప్పుడు దాని తర్వాత ఏం చేశారు అంటే కేవలం జలం మీద 3వ నెల, 4వ నెల కేవలం శ్వాస మీద, తర్వాత నెల శ్వాస కూడా వదిలేసి సంపూర్ణంగా కేంద్రించి శ్వాస మీద ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని తను ఒక్క కాళ్ళ మీద నిలబడి భగవంతుని నామస్మరణ అనేది ప్రారంభించాడు. ఎంతగా భగవన్ నామస్మరణ చేస్తున్నాడు అంటే సంపూర్ణ చరాచర అంటే త్రిలోకాల్లో కూడా ఎవ్వరూ శ్వాస తీసుకోలేకపోయారు. ఎందుకు? చిన్ని బాలుడు శ్వాస తీసుకోవడం ఆపేశాడుగా. పిండీతే బ్రహ్మాండి అంటారు మహారాష్ట్రలో, అంటే మరాఠీలో అంటారు. దాని మీనింగ్ ఏంటిది అంటే సంపూర్ణ పృథ్వీలో ఉన్న పంచతత్వాలు, పంచమహాభూతాలు, పృథ్వీ ఏదైతే ఉందో అది సంపూర్ణ సృష్టి మనలో కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి యోగులు కళ్ళు తెరిచి ధ్యానం చేయరు, యోగులు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు. ఎందుకంటే ఇంకేం చూస్తామండి, లోపలే సంపూర్ణ సృష్టి కానివ్వండి, పరమాత్మ దర్శనం కానివ్వండి. పరమాత్మ దర్శనం బయట జరగదు, పరమాత్మ దర్శనం లోపల జరుగుతుంది మనకు. కాబట్టి ఇలా తపశ్చర్య చేసిన ధ్రువుడికి పరమాత్మ దర్శనం ఇవ్వాలి అని త్రిలోకాల్లో ఉన్న యక్షులు, కిన్నరులు, దేవతలు అందరూ వెళ్ళి స్వామి మనం శ్వాస తీసుకోలేకపోతున్నాము అనేసరికి స్వామివారు అన్నారు, నా చిన్ని బాలభక్తుడు నా కోసం తపశ్చర్య చేస్తున్నాడు, నేను వెళ్తాను అని చెప్పేసరికి సాక్షాత్ భగవంతుడు ఆయన ముందు నించున్నారన్నమాట. కానీ ఆయన కళ్ళు మూసుకొని ఓం నమో భగవతే వాసుదేవ స్మరిస్తున్నాడు కదా, కాబట్టి ఆయన బయట దర్శనం కలగలేదు. దేవుడు ఏమనుకున్నాడు అంటే అచ్చా లోపల నన్ను స్మరిస్తున్నాడు కాబట్టి కళ్ళు తెరవట్లేదు కదా, ఒకటేసారిగా లోపలున్న భగవత్మూర్తి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు దేవుడు కనిపించడం లేదు అంటే ఆయన కళ్ళు తెరిచి చూసరికి సాక్షాత్తుగా శంఖ చక్ర గదా పద్మధారి భగవంతుడు సాక్షాత్తుగా ముందు కనిపించాడు అన్నమాట. అప్పుడు ఆయన మాట్లాడలేకపోతున్నారు. మనకు బాగా ఆనందం కలిగిందనుకోండి, నోట్లో నుంచి మాటలు రావు, అశ్రుధార, కళ్ళల్లో నుంచి నీళ్లు. మనం గనక గుర్తు చేసుకుంటే పోయిన సంవత్సరం రాములు వారి ప్రతిష్ఠ జరిగినప్పుడు మనం అందరం, నాకు తెలిసి ఒక్క మనిషి కూడా ఏడవకుండా ఉండలేకపోయాడు. మనం అందరం ఆ దివ్య దృశ్యాన్ని చూసి అందరం ఏడ్చేసాం కదా. ఎందుకు అంటే భావన మనం వ్యక్తం చేయలేకపోయాము. అలాగా అతీగా ఆనందం జరిగినప్పుడే, ఆనందం పొందినప్పుడు ఏమవుతుంది, మనము మాట్లాడలేము. అలాగా స్వామి వారిని చూసి మాట్లాడలేకపోయారు, కానీ స్తుతి చేయాలి అనుకుంటున్నాడు. అప్పుడు భగవంతుడు తన చేతుల్లో ఉన్న శంఖ చక్ర గదా పద్మధారి కదా, శంఖాన్ని తన ఇక్కడ స్పర్శ చేయంగానే తనకు మాటలు అనేవి వచ్చాయి. అంటే మాటలు వస్తాయి మనిషికి, కానీ నేను ఒక అనుభవంగా చెప్పాలి అంటే శ్రీమద్ భాగవతం కూడా కానివ్వండి, మనము అభ్యసించి చెప్పే గ్రంథాలు కాదు ఇవన్నీ. గురు కృప వల్లే మనకు, భగవత్ కృప వల్లే, గురు కృప ఏవహి కేవలం, అప్పుడే మనము నిజమైన తాత్పర్యాన్ని చెప్పగలుగుతాం. మనం నిజమైన అర్థము మనకు స్ఫురిస్తుందన్నమాట. అలాగా అర్థం స్ఫురించింది అంటే మన వాల్మీకి ఋషి కనుక చూస్తే కూడా ఆయనకు వాల్మీకి రామాయణం ముందు ఆ కవిత్వం స్ఫురించింది.
సో ఎప్పుడన్నా స్ఫురించాలి మనకు, ఎప్పుడన్నా ఒక జ్ఞానము అంటే దానికోసం చేయవలసిన సాధన గ్రంథ పఠనం కాదండి. దానికోసం చేయవలసిన సాధన రెండు. ఒకటి భగవన్నామస్మరణ, రెండవది గురు శుశ్రూష. గురుని సేవించండి, తర్వాత భగవన్నామను స్మరించండి. జ్ఞానము జ్ఞానికదే పుట్టుకొస్తుంది. ఇలాగా సాక్షాత్ భగవంతుడిని చూసి ఆ ధ్రువుడు చిన్ని బాలుడు చక్కగా భగవంతుడిని స్మరించుకున్నాడు అనమాట. స్మరణ చేశాడు, భగవంతుడిని స్తుతి చేశారు. స్తుతి చేసిన తర్వాత భక్తుడు అలా ఏడుస్తుండగా అంత సంతోషంగా చూసి దేవుడు ఏమన్నాడు అంటే, ధ్రువ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీకు రాజ్యం ప్రసాదిస్తాను అనగానే ధ్రువుడు, నాకు ఏం వద్దు స్వామి, నిజంగా చెప్పాలి అంటే మీ దర్శనం అయ్యే ముందు నాకు ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన పదవి నాకు కావాలి అనిపించేది. అంటే కోపంగా వచ్చాడు. ఏంటిది, నాన్నగారు నాకు ఒడిలో కూర్చోబెట్టలేదా, దానికన్నా ఉత్తమమైన స్థానాన్ని నేను గెలిపించుకుంటాను, ఈ భావనతో వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత భగవద్భక్తి చేసిన తర్వాత మనలో మార్పు ఏమి వస్తుందంటే వినయం అనేది కలుగుతుంది, అహంకారం అనేది పోతుంది. నాకు ఇది కావాలని ఎప్పుడు వస్తుంది మనలో? ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అప్పుడు వస్తుంది. కానీ వినయము, ఆ భావం ఎప్పుడు వస్తుంది అంటే భగవత్ శరణాగతి వల్ల, భగవద్భక్తి వల్ల వస్తుంది. ఆ చిన్ని బాలుడు, లేదు స్వామి నాకు మీ దర్శనం కలిగిన తర్వాత మాత్రం నాకు మీ భక్తి తప్ప ఇంకా ఏమీ వద్దు అని అడిగితే, లేదు ధ్రువ నువ్వు చింతించకు, నన్నెవరైతే స్మరిస్తారో నేను వాళ్ళని స్మరిస్తాను. గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళను నేను స్మరిస్తాను. కాబట్టి నువ్వు వెళ్ళు, నిన్ను రాజుగా చూడాలని నాకు ఉంది అని చెప్తారన్నమాట. అప్పుడు ధ్రువుడు భగవంతుడిని స్మరించుకొని బాధాభివందనాలు చేసి వచ్చేస్తారు. ఆ ధ్రువుడికి పెళ్ళి అవ్వడము, ఆయన వంశం కూడా ముందుకు సాగింది. అయితే ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మొదట నేను చెప్పాను కదా, మన జీవితంలో మనం ఉత్తానపాదులం అందరం మనము సునీతిని ఆశ్రయిస్తే మన జీవితంలో మనకు ధ్రువపదం అనేది దొరుకుతుంది. ఆ ధ్రువుడు ముందుకు వెళ్ళి తన వంశాన్ని వృద్ధి చేసుకుంటాడు అనమాట. పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, అంతా అయిపోతుంది. దాని తర్వాత ఆ ధ్రువుడికి ముక్తి ఎలాగా కలిగింది అంటే, ఋషికేశ్లో ఆయన ధ్యానం చేస్తారు. భగవంతుడి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు సాక్షాత్తు పైనుంచి విమానం వస్తుందన్నమాట. విమానం అంటే ఆయన దేహాన్ని త్యాగం చనిపోలేదు ఆయన. విమానం వచ్చేసి విమానం ఎక్కండి అంటారు. ఆ విమానంలో ఎలా ఎక్కాలి అంటే, మృత్యు దేవత, మృత్యు ఉంటుంది కదా, ఆ మృత్యు తల దించి నా తల మీద మీరు కాలు పెట్టి పైకి ఎక్కండి అంటుంది. ఆ పదాన్ని ఆయన చేరుకున్నాడు. ఎలాగా అంటే భగవద్భక్తి చేశాడు, రాజ్యం చేశాడు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ చేశాడు ఆయన. అప్పటికీ ఆ స్థానాన్ని ఎందుకు వెళ్ళగలిగాడు అంటే, ఆ సమయంలో ఆయనకు తన తల్లి గుర్తొస్తుంది. అది తల్లి యొక్క మహాత్మ్యం. కాబట్టి మాతృదేవో భవ అంటాం మనము. ఎందుకు అంటే ఒక తల్లి ఒక పిల్లవాడికి మంచి చెప్పింది అనుకోండి, ఒక పిల్లవాడి జీవితం మారిపోతుంది. నేను మొన్న స్మరించాను కదా మీ తల్లిదండ్రులు మంచిగా చెప్పారు పిల్లలకి అనుకోండి, ఒక మంచి మార్గంలో వెళ్తారు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏం చేయాలి అన్నది తెలియదు, ఏం చేయకూడదు అన్నది తెలియదు. తల్లి మొదటి గురువు. తల్లి ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ చెప్తుంది. ఆ సమయంలో కూడా తల్లి అనింది అనుకోండి, ఆమె ఏంటిదిరా అసలు నేను తిట్టడానికి, నువ్వు వెళ్ళు, హరిని స్మరించు. రావణాసుడు కూడా తపశ్చర్య చేశారు, హిరణ్యకశ్యపుడు కూడా తపశ్చర్య చేశారు. వాళ్ళు తపశ్చర్య చేయడానికి కారణము అహంకారము, మదం అన్నమాట. ఏంటిది అంటే నేను అందరినీ జయించాలి, కామము, ఈర్ష, ద్వేషము. అదే ధ్రువుడు తపశ్చర్య చేశాడు, ధ్రువపదానికి చెందుకున్నాడు. ఎందుకు అంటే మాత్సర్యము ఇవన్నీ వదిలేసుకొని ఎప్పుడైతే మనము తపశ్చర్య చేస్తామో అప్పుడు మనకు ధ్రువపదం దొరుకుతుంది. ఏ బాలుడికైనా, ఏ వ్యక్తికైనా ధ్రువపదం దొరికింది, మంచి జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మాతృమూర్తులు, తల్లులు. కాబట్టి తల్లి మంచిగా చెప్పింది కదా, మరి ఆ తల్లి ఎక్కడికి వెళ్ళింది అని అడగంగానే తన విమానం కన్నా పైన ఒక విమానంలో ఆ తల్లిగారు వెళ్తున్నట్టు చూసి ఆయన ఆ సునీతి మాతను స్మరించుకున్నారన్నమాట. అమ్మ ధన్యవాదాలు. అందుకోసం ఒక మాట గుర్తుపెట్టుకున్నాను, రోజు కూడా అమ్మ నాన్నకు మనము నమస్కారం చేయాలి. అమ్మ మంచి నేర్పిస్తేనే మన జీవితం మంచిగా అవుతుంది. అదే అమ్మ నాన్న మనకు మంచి చేయలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా జీవితంలో యశస్సు అనేది పొందలేము. కాబట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. ఈ యొక్క విషయం మనం నేర్చుకోవచ్చు. రెండో విషయం ఏంటిది, మనం మొదట చూసాము, సునీతిని ఆచరిస్తే మనము ధ్రువపదానికి అంటే యశస్సును, ఒక స్థిరత్వాన్ని మనం పొందగలుగుతాం. సురుచికి లోనయ్యామనుకోండి ఉత్తమంగా ఉంటుంది జీవితం. ఇప్పుడు చిన్నపిల్లం కదా, బాగుంటుంది, హాయిగా ఉన్నామని చేసుకుంటున్నాం. కానీ
తర్వాత జీవితం మాత్రం అస్సలు బాగుండదు. కాబట్టి ఎప్పుడు కూడా రుచి గురించి ఆలోచించకండి, నాకు ఏమి ఇష్టం అనేది ఆలోచించకండి, నీతిని ఆశ్రయించండి. అప్పుడు ఉత్తానపాదుడైన జీవితంలో సునీతిని ఆశ్రయిస్తే ధ్రువపదం మనకు దొరుకుతుంది. మూడో విషయం ఏంటిది అంటే, చిన్ని బాలుడు నిర్ణయించుకుంటే ఆ ధ్రువపదాన్ని ఆయన చేరుకున్నాడు కదా. మరి మనం కూడా మన జీవితం గురించి ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకు ఒకటి ఉంటుంది, చేయలేమేమో, వాళ్ళైతే చేయగలుగుతారు, మనం చేయలేమేమో, మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనందరి మనసులో వస్తాయి, మనం చేయలేమేమో అనేసి. అప్పుడు మనము ఈ కథలన్నీ ఆశ్రయించాలి, ఈ కథ శ్రవణం అనేది చేయాలి. నేను నా జీవితంలో నేను ఎప్పుడు నా జీవితం గురించి నేను ఉదాహరణ ఎందుకు ఇస్తుంటాను అంటే, కొంతమంది అనేవారు అంటే ఎప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకుంటావేంటి, కానీ మా గురుగారు ఏమంటారు అంటే, మనము చేస్తేనే మనం చెప్పగలుగుతాం కదా. ఇప్పుడు నేను చేయలేను అనుకో, నా ఉదాహరణ నేను చెప్పగలుగుతానా? కానీ నా నిజ జీవితంలో కూడా నాకు ఎన్నో బాధలు కష్టాలు అందరికీ ఉంటాయండి. ఎన్నో బాధలు పడ్డాను నేను, ఎన్నో కష్టాలు, అసలు ఇంకా చేయలేనేమో, ఒక దాదాపు 3 సంవత్సరాలు నేను చనిపోతే బాగుండు అని నాకు అనిపించేది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చెప్తున్నాను, అట్లా అనిపించేది నాకు. కానీ ఆ స్థితి నుంచి నేను బయటికి వచ్చి, లేదు చేయాలి అన్న భావన వల్లే నేను మళ్ళీ ఇక్కడ ఉన్నాను. ఎందుకు? అప్పుడు నాకు ఏం హెల్ప్ అయ్యాయి తెలుసా? నాకు ఈ కృష్ణ కథ, ఈ ఉత్తముడి కథ, నేను రేపు చెప్పబోయే విశ్వామిత్రుడి కథ, ఈ కథలను మీరు మామూలుగా తీసుకోకండి. చాలామంది ధార్మిక గ్రంథాలు అనుకుంటారు ఇవన్నీ. ఇవి ధార్మిక గ్రంథాలు కాదు. ఎంత అయితే అంత మీ పిల్లల్ని తీసుకురావాలి. చిన్న పిల్లలు ఎక్కువగా వినాలి కథలు. ఎందుకు అంటే పెద్దవాళ్ళు వింటే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ప్రవచనాల్లో జుట్టు తెల్లగైన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు వింటే సరే బాగానే ఉంటుంది, కానీ పిల్లలు వినాలి. పిల్లలు ఎందుకు వినాలి? పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ పిల్లలు వింటే సన్యాసులుగా మారిపోతారేమో అనిపిస్తుంది. కానీ సన్యాసులుగా మార్చడానికి మన గ్రంథాలు కాదు. ఉదాహరణ చెప్పాలి అంటే, భగవద్గీత చెప్పిన అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత యుద్ధం చేసి తన జీవితంలో తను గెలిచాడా, లేదు అంటే సన్యాసిగా మారాడా? గెలిచాడు కదా, మంచి రాజ్యస్థాపన చేశాడు కదా. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రవచనం అన్నమాట. ఎవరైతే ప్రవచనాలు వింటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక మార్గదర్శనం అనేది దొరుకుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ధ్రువుడిలా చేశాడు కదా, పాండవుల కథ అనుకోండి, మహాభారతం కానివ్వండి, ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ మనకు వాల్యూస్ అన్నమాట, నీతి సూత్రాలు. ఇవి మనకు స్కూల్స్లో నేర్పబడవు. కాబట్టి అందరూ తమ తమ పిల్లల్ని, చిన్నవాళ్ళు, యూత్ అందరూ రావాలి, వినాలి, పదే వినాలి. ఎందుకు అంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకి కథ గుర్తు రావాలి. ఆ చిన్ని బాలుడు చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను? అది సహజమా చెప్పండి? ఒక్కరోజు ఉపవాసం చేయమంటే పొద్దునుంచి మధ్యాహ్నం చేయగానే అమ్మో నేను తినేస్తాను, నేను ఉండలేము అనుకుంటాం కదా. సరే, ఆయన అంత తపశ్చర్య చేశాడు, మనం నీళ్ళ మీదైనా ఉండొచ్చు కదా ఉపవాసం కదా. లేదు అంటే కొంచెం తినైనా. అంటే ఉదాహరణ, నేను అలా తినకుండా ఉపవాసం చేయమని చెప్పడం లేదు. నేను ఏం చెప్తున్నాను అంటే, కష్టాలు ఉన్నప్పుడు నేను ఇంకా చేయలేను, వదిలేయడం ఈజీ. కానీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా నేను ఆ ధ్రువపదాన్ని, నేను అనుకున్న ధ్యేయాన్ని నేను చేరుకోగలుగుతాను అన్న మోటివేషన్ మనకిచ్చే కథలు అన్నమాట. కాబట్టి ఇవి ధార్మిక కథలు కావు, ఇవి స్పిరిచువల్ కథాస్ అన్నమాట, నాట్ రిలీజియస్. కాబట్టి ఖచ్చితంగా అందరూ వినాలి. మీరు విన్నవి ఇంటికి వెళ్ళాక స్మరించాలి, 10 మందికి చెప్పాలి, లేదంటే రాసుకోండి ఈరోజు మనం ఏం విన్నాము అన్నది. ఈ కథ నా యథామతి యథాశక్తి నేను చెప్పానండి. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. నా భావన మాత్రం ఒకటి, ఏంటిది అంటే, మనం అందరం కూడా మన నిజ జీవితంలో ధర్మాన్ని ఆచరించాలి, ధర్మ ప్రచారం చేయాలి. మీరు వేదమూర్తులు కూడా రేపు ఒక్కొక్క ప్రవచనకర్తగా మారాలని నేను చూస్తున్నానండి ఖచ్చితంగా. సో అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఏది నచ్చినా కూడా ప్రవచనం భాగంలో మా గురువుగారి దయ. ఏదన్నా తప్పులు ఉంటే నా తప్పులు కాబట్టి నన్ను క్షమించండి. మీరందరూ ప్రేమతో స్వీకరిస్తారు అని కోరుకుంటున్నాను. అందరూ నాకు ఒకటే ఇవ్వాలండి, ఆశీర్వాదం ఇవ్వండి. ఒకటి మాత్రం నేను అడుగుతాను, ఎందుకంటే మేము బ్రాహ్మణ భక్తులు అనమాట. ఎందుకంటే సంతశ్రీ డోంగరీజీ మహారాజ్ది నేను బాగా వినేదాన్ని. ఆయన బ్రాహ్మణ భక్తుడు, మా ఇంట్లో కూడా అదే సంస్కారము. నా హెల్త్ బాగుండదు. సో నేను మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, నా ఆరోగ్యం బాగా ఉండాలి, నేను ఇంకా ఎన్నో ప్రవచనాలు చేయాలి అన్న నా కోరిక నెరవేరాలి. మా గురుగారు చెప్పిన కార్యం నేను చేయగలగాలి అని అందరు నన్ను దీవించండి. జయ శ్రీరామ్.